షూట్ జరుగుతుంది ఇక్కడ. పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటున్నాను. ఏమన్నానంటే ఒకవేళ నేను బ్రేకప్ చెప్తే ఏం చేస్తావు అని అడిగాను. చనిపోయేంత నీకంటే రాదని నీకోసం ఏమో కొత్త జరుగుతుంది అవుతుంది, అంత అవసరం రాదు నేను మొదలు అని ఇద్దరు షూట్ జరుగుతుంది అనమాట. మేకింగ్ వీడియో మేకింగ్. ఇదొక రూమ్, ఆఫీస్ లాగా. ఎక్కువ ఆఫీస్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా. ఇదంతా గందరగోళంగా ఉంది అదనమాట. చెమటలు, బయట కూల్ ఉంది, లోపల వేడి ఉంది. అంటే ఇంట్లో ఈ లొకేషన్లో వేడి బాగా అదనమాట. చూసారా ఈ గందరగోళ లైట్లు అవి ఇవి అనేది లిఫ్ట్. ఇదొక పెద్ద చూసారా. ఇదొక రూమ్ అన్నట్టు, అంటే బెడ్రూమ్ సీన్స్ అట్లా ఉంటాయి కదా, ఆ సీన్స్ చేయడానికి అనమాట. ఇది బాగుంది కదా. ఏముండదు, ఒక రూమ్లో బెడ్ అది వేస్తారు, ఒక రూమ్లో ఆఫీస్ లాగా అట్లా. ఇది డైనింగ్ టేబుల్ అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఫ్రిడ్జ్, అంటే షూట్లో వంటగది అట్లా పెడతారు కదా, వంటగది అట్లా ఉంది, చూపిస్తాను. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టారు. ఎందుకంటే షూట్లో ఇంట్లో రిచ్ అయితే ఆ ఫ్రిడ్జ్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్ ఆఫ్ షూటింగ్ చేశారనుకోండి ఇట్లా చిన్న ఫ్రిడ్జ్. షూట్ అన్నప్పుడు లొకేషన్లో రిచ్ పూరు అట్లా ఉంటారు కదా ఫ్యామిలీస్, ఆ టైప్ ఆఫ్లో చూపించడానికి కొన్ని అదనమాట. రిచ్గా ఉన్న వాళ్ళకి ఇట్లా ఈ డైనింగ్ టేబుల్, పెద్ద ఫ్రిడ్జ్, మెయిన్ బెడ్రూమ్, ఫ్యామిలీ హౌస్ లాగా చూపిస్తారు. మామూలుగా మిడిల్ క్లాస్ అన్న వాళ్ళు చిన్న ఫ్రిడ్జ్, అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు, తప్పుగా కాదు, క్యారెక్టర్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి అనమాట, అట్లా ఉంటాయి. ఇదంతా లొకేషన్. పుట్టి వర్క్తో చేసింది అనమాట ఇదంతా, పుట్టి వర్క్. ఇక్కడ దేవుడి గది కూడా ఉంటుంది ఇక్కడ మళ్ళీ, తెలుసా చూడండి. దేవుడి గది అంటే పూజకి సంబంధించిన సీన్స్ ఏమన్నా చేసినప్పుడు ఇది చూపించుకుని షూట్ చేస్తారు. దేవుడు అన్ని షూటింగ్ అంటే అన్నిటికి సంబంధించి అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి చూసి తీసుకుంటారు. ఏది లేదన్నా కానీ అవ్వదన్నమాట గబుకుమని. ఇది వంటగది అనమాట. లైట్ బంద్ చేశారు, కొంచెం వెలుగు ఉంది, కొంచెం చీకటిగా వస్తుంది. చూసారా వంటగదికి సంబంధించిన సామాన్లు, స్టవ్, గిన్నెలు, చెంబులు, గుంతలు అన్నీ ఉంటాయి. అంటే ఫ్యామిలీ వంట చేస్తే కనపడాలి కదా, వంటలు చేసినట్టు, చాయ్ కాఫీ ఇచ్చినట్లు అట్లా. ఇది ఒక బాల్కనీ టైప్ ఆఫ్ బాల్కనీ. ఇది స్టోర్ రూమ్ లాగా, ఏమన్నా ఉంటే వేస్ట్ సామాన్లు అన్నీ పడేసి స్టోర్ రూమ్ లాగా యూస్. అది చూసారా ఫ్రెండ్స్. ఇల్లు మన ఇంట్లో ఎలా అన్నీ ఉంటాయో అలాగే అన్నీ కూడా ఇక్కడ ఉండాలి షూటింగ్ దగ్గర, లేకపోతే చేయడం కుదరదు కదా మరి. అంటే ఎవరు క్యారెక్టర్కి వాళ్ళకి సంబంధించి కావాలి కాబట్టి అదనమాట. ఏంటో ఫ్రెండ్స్, మనం ఒకటి అనుకుంటాం, బయట ఒకటి జరుగుతుంది, అది మ్యాటర్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్ర రాదు, బయటకు వస్తే నిద్ర వస్తుంది. మరి నిద్రకి ఎవరన్నా చెప్తారో ఏమో, నిద్ర వచ్చేయమ్మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్ర రావద్దని చెప్తారేమో, రాదు. అది పిచ్చి. మనం పడుకోవాలి తొందరగా అన్నప్పుడు నిద్ర రాదు తెలుసా. నాకైతే రాదు, ఎవరికైనా ఏమో తెలీదు,
నాకైతే రాదు. మళ్ళీ మనం బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు కానీ వర్క్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు ఏమైందంటే ఊపిరి తీయకుండా నిద్ర వచ్చేస్తాం. ఆవులింతలు వచ్చేసి నిద్రలు వచ్చేసి అలా. కాస్ట్యూమ్ బాగుంది ఫ్రెండ్స్. హెయిర్ జుట్టు అంతా ఊడిపోయి ఎలా అయిపోయాను. ఏం చేద్దాం, జుట్టు ఊడిపోయి ఎలా అయిపోయింది, అది మ్యాటర్. ఫోన్ అంటే లిఫ్ట్ గట్టా అయిపోద్ది, లేదా ఆఫీసర్స్ అట్లా కాల్ చేసాం షార్ట్ అయిపోవు, కానీ అది పెట్టారు. మీకు అర్థమైందా? హౌస్ అయితే ఇది రెంట్కి తీసుకుంటారనమాట. హౌసెస్ రోజుకి ఇంత అని బడ్జెట్ తీసుకొని షూట్ చేసుకుంటారు. షూట్ అయిపోయినాక వాళ్ళకి రెంట్ పే చేసి తెచ్చుకున్న సామాన్లు అంటే కెమెరా, లైట్స్ అవి ఉంటాయి కదా, స్టాండ్స్, అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఈ టైం నుంచి ఆ టైం వరకు అని చెప్తారంట. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్, 6కి ఇక్కడికి వచ్చేస్తాం అందరం. 6కి వచ్చేస్తే తర్వాత ఒక్కోసారి 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, తెలియదు మనకి. ఇంకా 11 కూడా అవ్వచ్చు, తెలియదు ఏ టైంకి అవుతుందో. అంటే ఆర్టిస్టులు అందరూ బాగా చేసేస్తాం అనుకో తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోతాం. ఎవరన్నా కొంతమంది బాగా చేయకపోయినా మళ్ళీ 10 సార్లు 10 టేకులు తీసుకున్నా లేట్ అవుతుంది. లేట్, అది మ్యాటర్. అర్థమైంది కదా మీకు? మేకింగ్ వీడియో జరుగుతుంది, మేకింగ్, అదనమాట మ్యాటర్. చిన్న కెమెరాతో చేస్తున్నారు. అదనమాట. ఓకేనా? మీకు అర్థమైంది కదా? నేను మొత్తం ఈరోజు చెప్పాను. అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వీడియో చేసి చూపిస్తున్నాను. అది మేము మా ఎంట్రన్స్ అయితే ఇటు లిఫ్ట్ ఇక్కడ ఎక్కేసి ఇలా వచ్చేస్తాం. కింద నుంచి పైకి వచ్చి ఇటు మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఈ డోర్ తీస్తే స్టెప్స్, అదనమాట. మీకు అర్థమైంది కదా? తిన్నారా ఫ్రెండ్స్? లంచ్ అయిందా? తిన్నారా లేదా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అడగాలి కదా మరి, మీకు రిక్వెస్ట్గా అడగాలి, ఎందుకంటే అప్పుడే మీరు సపోర్ట్ చేస్తారు. అది ఓకే. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నేను పిలుస్తారు, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి. అది మ్యాటర్. ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఎంట్రన్స్ మనం అవ్వాలి, నేను అవ్వాలి. బాయ్.